నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం బార్ అసోసియేషన్లో ముమ్మరంగా జరుగుతున్న క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. కొత్తగూడెం లీగల్ 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత కార్యదర్శి దూదిపాల రవికుమార్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా గురువారం నాడు న్యాయవాదులు కాన్ఫరెన్స్ హాల్లో పాటల పోటీలు నిర్వహించారు. పాటలపై మక్కువగల న్యాయవాదులతో పాటుగా న్యాయశాఖ సిబ్బంది ఈ పోటీలో పాల్గొని అందర్నీ అలరించారు. కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తన మధుర స్వరంతో చక్కటి హిందీ గేయాన్ని ఆలపించి అందరినీ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి గొల్లపూడి భానుమతి, మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సుచరిత, రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె సాయిశ్రీ, మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి శివనాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, పాటల పోటీలలో న్యాయ నిర్ణేతలుగా జడ్జి భానుమతి, న్యాయవాదులు గాజుల రామ్మూర్తి, సింగ్, ఉపేందర్, న్యాయశాఖ సిబ్బంది, కుమారిలు వ్యవహరించారు. ఇది 1975లో పరమాత్మ పిక్చర్ వచ్చింది. ఫిరోజ్ ఖాన్, ఉమామాలిని, రేఖ, ప్రేమ్నాథ్ దాంతో పాట ముఖేష్ కంచన్ పాడారు. क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, फिर से कहो कहते रहो अच्छा लगता है, जीवन का हर सपना अब सच्चा लगता है, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, तारीफ करोगे कब तक, बोलो कब तक, जब तक होगा सूरज नींद में रंगी, कब तक मैं रहूंगी मन में, बोलो मन में, जी सूरज होगा जब तक
డెబ్బై 77వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తారీఖు నాడు మువ్వల జెండా ఎగరేస్తున్న సందర్భంగా మనందరం కొత్తగూడెం బార్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఆటల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాము. దానికి మా క్రీడల సాంస్కృతిక కార్యదర్శి దూదిపాల రవి పాపం వారం రోజుల నుంచి చక్కగా కష్టపడి అన్ని గేమ్స్, క్యారమ్స్, చెస్సు, అదేవిధంగా నిన్న షటిలు, ఈరోజు పాటల పోటీలు పెట్టడం జరిగింది. తర్వాత వాతావరణం అనుకూలించి మేము మళ్ళా శనివారం కానీ ఆదివారం కానీ రుద్రంపూరు పాలలచ్చమ్మ గ్రౌండ్లో క్రికెట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. కాబట్టి ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆగస్టు 15, 13, 14 తారీఖులోపు గేమ్స్ అన్ని పూర్తి చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులందరినీ, న్యాయశాఖ సిబ్బందిని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న న్యాయమూర్తులకు కూడా బార్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.